శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను ఈ లవర్స్ ఉంటారు గదా! లవర్సే గానీ, భార్యాభర్తలు గానీ, ఈ మధ్య చాలామంది ప్రేమిస్తున్నాం అని సగం వరకు అంటే పెళ్లి చేసుకుందాం అనే వరకు ఏదో ఒక వంకలు పెట్టి విడిపోతున్నారు గదా! అయితే ఇట్లా చాలామంది మోసపోతున్నారు గదా! నిజంగా వాళ్ళకు మన మీద అంటే ఈ లవర్స్ ఉంటారు గదా! వీళ్ళు నిజంగా వాళ్ళ మధ్య ప్రేమ ఉందా? లేదా? అని కనుక్కోవడానికి ఈరోజు నేను ఈ యొక్క చిన్న వశీకరణ తంత్రం చెప్తా. ఇది చేసిండ్రనుకోండి, వాళ్ళ అంటే వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారా? అనేది ఈజీగా మనము కనుక్కోవచ్చనమాట. అదే విధంగా ఈ భార్యాభర్తలు గూడంగా అంటే ఈ భార్యాభర్తలు గూడంగా అంటే భర్త ఎక్కువగా తిరగడము, చేయడము, ఇంట్లో సరిగ్గా పట్టించుకోకపోవడము. అంటే పట్టించుకోకపోవడము అంటే ఎన్నో విధాలుగా ఉంటాయి. ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకే తెలుసనమాట. ఎందుకంటే దీన్ని చెప్పడం చాలా కష్టం గాబట్టి. ఎందుకంటే ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్కలాగా ఉంటుంది గాబట్టి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా మిమ్మల్ని పట్టించుకోవడం లేదు భార్య గాని, భర్త గాని ఇట్లా ఎవ్వరైనా సరే. ఇంకొకటి ఒక వ్యక్తి ఇంట్లో వాళ్ళు ఎవ్వరైనా సరే మాకు మాట వినడం లేదు. ఎంత జెప్పినా అదే విధంగా వినకుండా మమ్మల్ని ఇంకా నడి రోడ్డు మీదకి ఈడుస్తున్నారు. మా పరువు తీస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు ఉంటారు గదా! కొంతమంది తాగి, చేసి ఇంట్లో అంటే మంచిగున్న కుటుంబాన్ని బయటికి లాగుతుంటారు గదా! ఆ వ్యక్తి నోరు మూపియాలంటే అంటే ఆ వ్యక్తి అలా చేయకుండా ఉండాలంటే ఈ తంత్రం జేస్తే మనకు ఖచ్చితంగా ఇది నమ్మకంతోటి జేయాలే. అదే విధంగా ఇది జరుగుతదా? జరగదా? అనే అనుమానం ఉండగూడదు. మళ్ళా ఇది వేరే వాళ్ళకెవ్వరికీ చెప్పగూడదు. ఇది మూడో కంటికి గాదు. మీ రెండో కంటికి గూడంగా తెరవడానికి వీల్లేదు. అంటే మీ ఒక్కరికే తెలిసుండాలే. ఈ తంత్రము మీరే జేసుకోవాలి. ఇది ఎప్పుడు జేసినా పర్వాలేదు. ఈ మోసాలు ఎక్కువవుతున్నాయి గాబట్టి ఈ తంత్రం ఎందుకంటే ఇవి చాలా మటుకు చెప్పగూడదు. ఎందుకంటే మనకేమనిపిస్తదంటే ఇప్పుడు లవర్స్ ఉన్నారనుకోండి. ఈ తంత్రం జేస్తే దీనివల్ల మనకు సింటమ్స్ తెలిసిందనుకోండి. అప్పుడు నిజంగానే ఇట్లా అని అంటే కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటాము. అందుకోసమే ఈ తంత్రము. అంటే మనకు తెలిసిందనుకోండి. ఓహో! ఈ వ్యక్తి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తలేడు. ఈ వ్యక్తితోటి నేను చాలా జాగ్రత్తగా ఉండాలని మనము కొద్దిగా అంటే మన కంట్రోల్‌లో మనముంటాము. అదే విధంగా మనకు గూడంగా అతను ఒకవేళ మోసం జేసినా మనం తట్టుకునే శక్తి ఉంటది. ఎందుకంటే చాలామంది ఎవరైనా ఇట్లే సూసైడ్ జేసుకోవడము, చనిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి గదా! అందుకే ఈ తంత్రం జేయండి. వాళ్ళ మనసులో ఏముందో ఖచ్చితంగా తెలిసి తీరుతుందనమాట. అయితే దీనికి ఏం లేదు. మీరేం జేయండంటే మీకు గాజు సీసానైనా లేకపోతే తెల్ల వాటర్ బాటిల్స్ కలర్స్ గాదు. వైట్ కలర్ అంటే లోపట ఏముంది అనేది మనకు కనపడాలనమాట. మీరు అలాంటిది ఒక చిన్న డబ్బా, చిన్న సీసా తీసుకోండి. చిన్నది మనకు పెద్దది ఏం అవసరం లేదు. మనకి ఈ సైజ్ ఉన్నా సరే, ఈ సైజ్ ఉన్నా సరే తీసుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ మీద మీ పేరు రాయండి. మీరు జేస్తున్నారు గాబట్టి మీ పేరు రాసి, మీరు ఎవరి మనస్సును తెలుసుకోవాలనుకుంటున్నారో దాని కింద వాళ్ళ పేరు రాయండి. ఇది రెడ్ పెన్ తోటి రాయండి. లేదా ఎర్ర కుంకుమతోటన్నా రాసుకోవచ్చు. కుంకుమ కలిపి రాయొచ్చు. ఏ విధంగానైనా సరే మీరు రాసి, ఈ వ్యక్తి నాకు వశం గావాలి, ఈ వ్యక్తి నాకు వశం గావాలి అనుకుంటా పేరు రాసి, మీరేం జేయాలంటే ఆ డబ్బాలో పంచదార అంటే చక్కెర తెలుసు గదా! పంచదార నింపండి. నింపిన తర్వాత ఇది రౌండ్‌గా చుట్టి ఈ పేపర్‌ను రౌండ్‌గా చుట్టి దాంట్లో బెట్టి మీకు ఇంట్లో శక్తిమాత ఏది కాళికామాత కొంతమంది కాళికామాత ఫోటోలుంటాయి గదా! కాళికామాత ఫోటోలు, లేకపోతే వీరభద్రుడు, లేకపోతే మీ కులదైవము ఎవ్వరైనా సరే వాళ్ళ ముందు బెట్టి, పలానా వ్యక్తి నన్ను మోసం జేస్తున్నాడా? లేకపోతే నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా? అతను నన్ను ఏమన్నా విడిపోవాలని జేసుకుంటున్నాడా? అతని మనసు నాకు తెలవాలి అని మీరు అమ్మవారి దగ్గర బెట్టి, మీరు సంకల్పం మంచిగా జెప్పుకొని, ఆ సీసాను మళ్ళా మీ చేతిలో బట్టుకొని, ఈ వ్యక్తి నాకు వశం గావాలి అని ఒక 5 సార్లు అని దాన్ని ఎవ్వరికీ కనపడకుండా చెప్పినా గదా! ఇది ఎవ్వరు చూడగూడదు. ఎవ్వరికీ తెలవగూడదు. ఇది జరుగుతదని అనుమానం గూడంగా ఉండగూడదు. ఎందుకంటే యూనివర్సల్ మీకు వ్యతిరేకం జేస్తదనమాట. అందుకే మీకు ఇది
ఎవ్వరికీ తెలవకుండా జాగ్రత్తగా ఎక్కడైనా సరే పెట్టండి. పూజా మందిరంలో పెడితే మళ్ళీ ఎవరైనా మొక్కడానికి పోతే చూస్తారు కాబట్టి ఎవ్వరికీ తెలవకుండా దీన్ని సీక్రెట్‌గా ఒక చోట పెట్టండి. కదపొద్దు. ఊకే కదిపితే మనకు అది సింటెన్స్ సరిగ్గా ఇవ్వదనమాట. సీసన్ ఊకే లోపడం గానీ, కదపడం గానీ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఒక చోట పెట్టండి. మీరు ఒకవేళ అతను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటేనేమో ఆ చక్కెర దాంట్లో పోసిన చక్కెర తొందరగా కరగదనమాట. అంటే నీరులాగా కాదనమాట. లేదు ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తాడు అంటే ఒక 2 డేస్‌లోనే చక్కెర మొత్తం కరిగి అంటే నీళ్ళలాగా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు మామూలుగా మనము మన ఇంట్లో చక్కెర డబ్బాలలో పోస్తాం. అట్లా అయితుందా? కాదు గదా! కానీ ఇది తీరుతుందనమాట. ఆ వ్యక్తి నిజంగా మనల్ని మోసం చేస్తున్నంటే ఒక 3 డేస్‌లోనే అది మొత్తం నీరైపోతుంది చక్కెర. లేదు ఆ వ్యక్తి మిమ్మల్ని అంటే నిజంగానే ప్రేమిస్తున్నాడంటే ఇది కరెక్టు ఒక 4, 5 రోజుల వరకు ఆ చక్కెర నీరనేది తొందరగా కాదు. ఇదే మనకు ఒక ఎదుటి వారి మనసులో నిజంగా ప్రేమ ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి ఇదొక్క చిన్న తంత్రం, వశీకరణ తంత్రం చేయండి. ఆ వ్యక్తి మన జాగ్రత్త ఒకవేళ మనకేమన్నా అతని ప్రేమ లేదు అన్నా మనం మన జాగ్రత్తలో మనము ఉండాలి. ఇది చెడు కోసము చేసుకోకూడదు. మంచి కోసమే చేయాలి. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.